Hi everyone, this is Pradeep Talare. So in this lecture we talk about controlled blasting techniques. So coming to control blast techniques, it is used for over breakage. It is used during over breakage of rock during blasting. Control over breakage of rock during blasting uh, to reduce ground vibrations. To reduce noises and to reduce noises, to reduce fracture within remaining rock wall. Okay, see what is an overbreak situation. I will tell you. సో ఇది నాకు కావాల్సిన ఒక హోల్, బ్లాస్ట్ కావాల్సిన హోల్. సో నేను ఏరియా మొత్తాన్ని బ్లాస్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఎక్స్ప్లోజివ్ పెట్టి నేను డిటోనేషన్ చేస్తే పర్టికులర్ ఈ ఏరియా వరకు బ్లాస్ట్ కావాలని చెప్పి ఐ ప్లాన్డ్. నా ప్లానింగ్ ప్రకారం ఈ ఏరియా వరకు బ్లాస్ట్ అయిపోతే సరిపోతుంది నేను పెట్టిన ఎక్స్ప్లోజివ్కి. బట్ దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ బ్రేకేజ్ అయింది. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. ఇది మన గుడ్ సైన్ కాదు. కావాల్సిన దానికన్నా ఎక్కువ. సరే ఎక్స్ప్లోజివ్ నువ్వు అనుకున్నందునే పెట్టుకున్నావు, నీకు కావాల్సిన వరకు నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువనే బ్లాస్ట్ అయింది కదా అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. ఐ విల్ టెల్ యూ వై. సి ఈ పార్ట్ నేను ఫస్ట్ బ్లాస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో, ఫోర్త్ రౌండ్లో. సో నేను ఫస్ట్ రౌండ్లో నాకు ఓవర్ బ్రేకేజ్, నేను ఇక్కడ వరకు ప్లాన్ చేసుకుందాం అనుకున్నా కానీ నాకు ఓవర్ బ్రేకేజ్ చేయడం వల్ల ఇక్కడ దాకా బ్లాస్ట్ చేసుకున్నా. ఓకే ఫైన్, ఇక్కడ వరకు బ్లాస్ట్ చేసుకున్నా. ఫైన్. ఓకే, నెక్స్ట్ రౌండ్లో ఏం జరుగుతుంది? సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ కానీ పెట్టాల్సింది, ఇక్కడ దాకా బ్లాస్ట్ అయింది. ఫైన్. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో ఇక్కడ దాకా బ్లాస్ట్ అయింది. దెన్ ఫోర్త్ రౌండ్లో వేస్తే ఏమవుతుంది? నీ గ్రౌండ్ వైబ్రేషన్స్ వస్తాయి, నాయిసెస్ ఆర్ నెగటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ బ్లాస్టింగ్. అంతే కదా. సో ఓవర్ బ్రేకేజ్ అవ్వడం జరుగుతుంది. ఎనీవే వి నో దట్ కంట్రోల్ బ్లాస్టింగ్ టెక్నిక్స్ మన గ్రౌండ్ వైబ్రేషన్స్ కంట్రోల్ చేయడానికి, to reduce the noises and to reduce the fracture within the rock wall. I will tell you why. See, fracture within the remaining rock wall means same process. ఈ ఏరియా నేను బ్లాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఏరియాకి ఎఫెక్ట్ పడద్దు. పడినా కూడా ఎంతో తక్కువ పడాలి, మైన్యూట్ ప్రాసెస్ పడాలి. కానీ
ఇందులో ఉన్న ఫ్రాక్చర్స్ కానీ జియాలజికల్ కండిషన్స్ బేస్ చేసుకొని మనం బ్లాస్టింగ్ చేసుకోవాలి, కానీ వీ కెనాట్ కీప్ ఆన్ బ్లాస్టింగ్ విత్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్. ఓకే, ఫ్రాక్చర్స్ డెవలప్, ఫ్రాక్చర్స్ టు రెడ్యూస్ ఫ్రాక్చర్స్ within remaining rock wall. Okay, so మనకు ఓవర్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే సి దిస్ ఇస్ ద ఏరియా. నేను ప్లాన్ చేసిన వరకు పెరిమీటర్తో కట్ కావాల్సిన ఏరియా, బట్ డ్యూ టు ఓవర్ బ్రేకేజ్, బ్లాస్ట్ డ్యామేజ్ అండ్ ఓవర్ బ్రేకేజ్ ఇన్ టనలింగ్ ఎగ్జాంపుల్. సో నాకు కావాల్సిన కన్నా ఓవర్ బ్రేకేజ్ అనేది అన్ఈవెన్గా అవుతుంది. ఇదేమన్నా ఈవెన్గా అవుతుందా అంటే సరే, నేను అనుకున్న వరకు ఎక్స్ట్రానే బ్లాస్ట్ అవుతుంది, ఓకే పర్లేదు, బట్ నేను అనుకున్న వేళ అవుతుందంటే అట్లా కాదు, ఇష్టమైనట్టు అవుతుంది. సో ఇది ఓవర్ బ్రేకేజ్ సిచ్యువేషన్. So what are the methods to control ground control blasting techniques? This method in this method air gap is provided between alternatively to avoid ground vibrations and negative impacts of blasting. Okay, mostly this method is adopted to distribute the blasting energy to entire length of drill hole. Next, bottom of hole
followed by base charge. సో ఈ మెథడ్ వచ్చేసి మనకు మెయిన్లీ కరెంట్లీ అండర్ గ్రౌండ్లో currently used method in OC. So in this method, air gap is provided between alternatively to avoid ground vibrations and negative impacts of blasting, adapted to distribute the blasting energy to entire length of the drill hole. Please note it down, I will explain. Yeah. Stemming material, plug, air decking, explosive. So let us consider stemming material. Let us decking, stemming material, explosive, decking, stemming material, explosive and decking. See, ఒక హోల్లో మనము చార్జ్ అనేది ఇనిషియేషన్ చేయాలి. ఎక్స్ప్లోజివ్ చార్జ్ అని ఇనిషియేషన్ చేసినప్పుడు వాట్ ఇస్ ద ప్రాసెస్ వచ్చేసి జనరల్లీ we keep ప్రైమ్ చార్జ్, ఒక చార్జ్ ఇస్తాము, నెక్స్ట్ దానికి ఎక్స్ప్లోజివ్ పెడతాము, దెన్కి స్టెమ్మింగ్ మెటీరియల్ అనేది ఫిల్ చేస్తాము. ఫిల్ చేసేసి వి విల్ డిటోనేట్ ద ఏరియా. ఈ ఏరియాని డిటోనేషన్ చేసి ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. సో ఇది మనకు జనరల్లీ అడాప్టెడ్ థింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఐడియల్ ప్రాసెస్. సో సేమ్ ఈ ఎయిర్ టేకింగ్ మెథడ్లో ఏది జరుగుతుందంటే ఫస్ట్ మనకు స్టెమ్మింగ్ మెటీరియల్ ఉంటుంది. సో లెట్ us come from the లాస్ట్. నెక్స్ట్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంటుంది. హియర్ వీ విల్ గ్యాప్ ఎయిర్ బ్యాగ్స్ ఆర్ ఎయిర్ ని గ్యాప్ ఇస్తారు. ఈ గ్యాప్ మొత్తాన్ని ఎయిర్తో ఫిల్ చేస్తారు ఎయిర్ టేకింగ్ మెథడ్లో. నెక్స్ట్ వీ కీప్ స్టెమ్మింగ్ మెటీరియల్, మళ్ళీ ఎక్స్ప్లోజివ్, మళ్ళీ ఎయిర్ గ్యాప్ బిట్వీన్ దెమ్. సో స్టెమ్మింగ్ మెటీరియల్, ప్లగ్. సో ఇక్కడ మనకు ప్లగ్ అయితే ఈ ప్లగ్ వచ్చేసి ఇట్ యాక్ట్స్ యాస్ ఎ గార్డియన్ బిట్వీన్
stemming and shock wave not to interrupt. So ఇది ఎక్స్ప్లోజివ్ షాక్ వేవ్ అనుకుంటే దిస్ విల్ బి ద మళ్ళీ స్టెమ్మింగ్ and 4 maybe explosive it also మళ్ళీ ప్రైమ్ చార్జ్. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాం మనం, ఆల్టర్నేటివ్లీ వీఆర్ గివింగ్, ఓకే, ఆల్టర్నేటివ్లీ మనం ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల నీకు స్టెమ్మింగ్ మెటీరియల్కును ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్కి ప్లేస్ చేయడం వల్ల నీకు ఎంతో కొంత టైం వస్తుంది, ఎంతో కొంత డిలే అనేది వస్తుంది, అంతే కదా. డిలే బిట్వీన్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు డిలే జరుగుతుంది. ఆ డిలే జరగడం వల్ల నీకు ఎఫెక్టివ్ బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. సో సైంటిఫికల్లీ ఇట్ వాస్ ప్రూవెన్ దట్ నీకు ఎక్స్ప్లోజివ్ చార్జ్ పెట్టి ఎక్స్ప్లోజన్ జరగడం కన్నా డిటోనేటర్ పెట్టి, వి యూజ్ డిటోనేటర్ అండ్ స్టెమ్మింగ్ మెటీరియల్ ఎవ్రీథింగ్ యూజ్ చేసి వితౌట్ డిలే అండ్ విత్ డిలే నీకు ఎందులో ప్రొడక్షన్ అనేది ఫ్రాగ్మెంటేషన్. సో రాక్ ఫ్రాగ్మెంటేషన్ అనేది వితౌట్ డిలే విత్ డిలే ఏం జరుగుతుంది, ఓకే, అదే నేను చెప్పింది. సో నీకు రాక్ ఫ్రాగ్మెంటేషన్ వితౌట్ డిలే అయితే ఎక్కువ మంచిగా అవుతుందా, లేకుంటే విత్ డిలే అయితే ఎక్కువ అవుతుందా అంటే విత్ డిలే అయితేనే నీకు ఎక్కువ అవుతుంది. ఓకే, దే విల్ ఆస్క్ యూ. సో రాక్ ఫ్రాగ్మెంటేషన్ ఎఫెక్టివ్గా అనుకున్న టైప్లో రావాలి అని అంటే వితౌట్ డిలే విత్ డిలే అంటారు. సో విత్ డిలే అంటే ఏంటిది, ఇక్కడ ఎక్స్ప్లోజివ్లో నీకు ఎక్స్ప్లోజన్ జరిగేటప్పుడు 1 millisecond గ్యాప్ ఈ ఛాంబర్ నుంచి ఈ ఛాంబర్. సో ఇది నీకు ఎక్స్ప్లోజివ్ ఛాంబర్ అయితే ఇది నీకు ఎక్స్ప్లోజివ్ ఛాంబర్, మధ్యలో నీకు స్టెమ్మింగ్ మెటీరియల్ ఉంటుంది, ఇక్కడ ఎయిర్ డెక్కింగ్ పెడతాం, ఎయిర్ గ్యాప్స్ పెడతాం. ఇది పెట్టడం వల్ల నీకు ఎఫెక్టివ్ బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. ఓవర్ బ్రేకేజ్ కాకుండా గ్రౌండ్ వైబ్రేషన్స్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, సి ఇది మనకి ఎక్స్ప్లోజివ్ కాలం, ఈ రెడ్ మార్క్తో ఇండికేషన్ చేసింది. ఇక్కడ మనం స్టెమ్మింగ్ మెటీరియల్ ఇస్తున్నాము. సో ఇక్కడ ఎయిర్ గ్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ఎయిర్ గ్యాప్ ఎందుకు ప్రొవైడ్ చేశారు, ఫర్ ఎఫెక్టివ్ ఫ్రాగ్మెంటేషన్ ఒకటి, ఫర్ క్రియేటింగ్ డిలే. For creating delay ఇది చూడండి. సో స్టెమ్మింగ్ మెటీరియల్ ఉంది. సో స్టెమ్మింగ్ మెటీరియల్ వచ్చేసి మాకు 2 to 2.5 meters వరకు ఉంటుంది. we will fill with the stemming material. నెక్స్ట్ we will have explosive charge, మళ్ళీ స్టెమ్మింగ్ ఉంది, ఇక్కడ డెక్కింగ్ పెట్టారు. సో డెక్కింగ్ అని చెప్పి అన్నాం కదా, ఈ డెక్కింగ్ వచ్చేసి 2 types ఉంటాయి. యూ కెన్ యూజ్ వుడ్ యాజ్ అ డెక్కింగ్ మెటీరియల్ ఆర్ ఎయిర్ డెక్కింగ్, ఎయిర్ ఛాంబర్ యాజ్ అ డెక్కింగ్ మెటీరియల్. సో మనకు ఎయిర్ ఛాంబర్ యూజ్ చేసినప్పుడు మనకు ఎఫెక్టివ్ ఫ్రాగ్మెంటేషన్ జరిగింది. సో స్టెమ్మింగ్ మెటీరియల్, ఎక్స్ప్లోజివ్ చార్జ్ అండ్ ప్రైమ్ చార్జ్ అట్ బాటమ్ ఆఫ్ ది హోల్. ఎయిర్ గ్యాప్ అనేది మనం మెన్షన్ చేసాం. ఓకే,
సో నీకు ఆల్టర్నేటివ్లీ ప్రతి ఎక్స్ప్లోజివ్కి ఎయిర్ గ్యాప్ ఇవ్వడం వల్ల నీకు ఎఫెక్టివ్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుందట. ఆ ఎంటైర్ ప్రాసెస్ని మనం ఎయిర్ టెకింగ్ మీద అంటాం. ఓకే, ఇన్ దిస్ మెథడ్ air gap is provided between alternatively to avoid ground vibrations and negative impacts of blasting. Okay, adapted to distribute the, so ఇంకొక అడ్వాంటేజ్ ఏం జరుగుతుంది, ఇట్ ఈవెన్లీ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్, అంతే కదా. సో ఇప్పుడు నీకు ఇది నీకు స్టెమ్మింగ్ అయింది, ఇక్కడ నీకు ఎక్స్ప్లోజివ్ పెట్టావు, ఇక్కడ నీకు స్టెమ్మింగ్ ఉంది, ఇక్కడ ఎక్స్ప్లోజివ్ పెట్టావు. నీకు గ్యాప్ ఎక్కడ ఉంది? గ్యాప్ ఏం లేదు కదా నీకు ఇంకా ఫిల్ చేయడానికి. అందుకే నీకు గ్యాప్ లేనప్పుడు ఎక్స్ప్లోజివ్ మొత్తము ఈ స్టెమ్మింగ్ మెటీరియల్ నుంచి దీనికి, ఈ స్టెమ్మింగ్ మెటీరియల్కి కలవదు, ఎఫెక్టివ్గా కలవదు. అదే ఇక్కడ నువ్వు ఎయిర్ గ్యాప్ పెట్టావు కాబట్టి ఈ ఎయిర్ గ్యాప్ ఛాంబర్ అనేది ఎప్పుడైతే పగిలిపోతుందో ఈ ఎక్స్ప్లోజివ్ అండ్ స్టెమ్మింగ్ మెటీరియల్ వచ్చేసి కింద మిక్స్ అయిపోతుంది. సో ఎఫెక్టివ్ బ్లాస్టింగ్ జరుగుతుంది. ఓకే, ప్రైమ్ చార్జ్ ఈస్ బేస్డ్ బాటమ్ ఆఫ్ ది హోల్. సో ఫస్ట్ ఇనిషియేషన్ ఇక్కడ ఇస్తాము, ఇక్కడ నుంచి నీకు ఎక్స్ప్లోజన్ అనేది పార్టికల్ టు పార్టికల్ స్టార్ట్ అవుతుంది, ఫైనల్లీ స్టెమ్మింగ్ మెటీరియల్ రీచ్ అవుతుంది. ఓకే, సో ఈ కంట్రోల్ బ్లాస్టింగ్ టెక్నిక్స్ మీకు చెప్పరు సరిగా. మీకు రేపు బీటెక్ వెళ్ళినప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ నోట్స్ వచ్చేసి కంట్రోల్ బ్లాస్టింగ్ టెక్నిక్స్ మీద. ఓకే, సెకండ్ ఇది లైన్ డ్రిల్లింగ్. the purpose of line drilling is to create a plane of weakness by drilling closely spaced small dia holes along perimeter of excavation to which blast blasting process begins. Okay, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. యా, సో ఇందులో ఉన్న 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మనం నోట్ చేసుకోవాల్సింది.
final row holes are not charged. Next, closely spaced drilling. Okay, yeah, the purpose of the line drilling is to create the plane of weakness by drilling closely spaced dia holes along perimeter of the excavation to which blasting process begins. సో ఇది నోట్ చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం ప్రొడక్షన్ హోల్స్ అంటాము. విచ్ ఆర్ లార్జ్ డయా ఇన్ సైజ్, రెస్పాన్సిబుల్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. which are charged. సో దీనికి పర్టికులర్గా నేమ్ ఏం లేదు ఈ హోల్స్కి. యూ కెన్ టెల్ యాజ్, సో ఇది నీకు ఈ ఏరియా ఉంటుంది కదా, ఇది ఫైనల్ లైన్ ఆఫ్ ఎక్స్కవేషన్ ఏరియా, final row. So these are closely spaced holes, అంతే కదా. సో ఈ ప్రొడక్షన్ హోల్స్తో కంపేర్ చేస్తే ఇవి చాలా చిన్నవి. వారు ఏం చేస్తారంటే ఫైనల్ లైన్ ఆఫ్ ఎక్స్కవేషన్కి ఫైనల్ రో, ఇది ఫైనల్ రోనే కదా. సో ఇది 1 2 3 4 5 అనుకుంటే ఇది ఫైనల్ రో, ఈ ఫిఫ్త్ వచ్చేసి ఫైనల్ రో. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 అనేది నీకు ఫైనల్ అంటే అది ఒక ఫైనల్ రో అవుతుంది. ఓకే, ఈ ఫైనల్ రోలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3-4 రోస్ వరకు వాళ్ళు ప్రొడక్షన్ హోల్స్ అనుకొని, సో ప్రొడక్షన్ హోల్స్ అంటే ఏంటిది, ఈ పర్టికులర్లో మనం ఎక్స్ప్లోజివ్ ఛార్జ్ పెట్టి ఎక్స్ప్లోజన్ అనేది జరిగేటట్టు చేస్తాం. బట్ ఈ ఫైనల్ రోలో మనం ఎక్స్ప్లోజివ్ అనేది ఫిల్ చేయం. వీఆర్ నాట్ ఫిల్లింగ్ ది ఎక్స్ప్లోజివ్స్. సో ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఎయిర్ డెకింగ్ మెథడ్ యూజ్ చేస్తారు. గ్యాప్, stemming material, explosive, stemming material, gap, explosive. Okay, ఇవి మన ప్రొడక్షన్ హోల్స్. అర్థమైందా చెప్పింది? See, it is the type of the blasting method where final row of holes are drilled very closely
అండ్ దీస్ హోల్స్ ఆర్ నాట్ చార్జ్ చేయరు. సో ఈ ఏరియా, సో ఏం లేదు, ఈ ఏరియా మొత్తం మనకు 2 స్ప్లిట్స్లో బ్లాక్ చేద్దాం అనుకున్న ఏరియా మొత్తాన్ని. దే విల్ డూ, ఫస్ట్ నేను ఈ ఏరియా 2 పార్ట్స్లాగా డివైడ్ చేసుకొని 1 and 2 పార్ట్స్లాగా డివైడ్ చేసుకొని, సో దిస్ పార్ట్ ఆఫ్ ఏరియా అనేది నేను బ్లాస్ట్ చేద్దాం అనుకున్నా. ఓకే, కంట్రోల్ బ్లాస్టింగ్, ఇది లైన్ డ్రిల్లింగ్ ప్రాసెస్ యూజ్ చేసి. సో వాట్ ఐ విల్ డూ, ఫస్ట్ నేను ఎక్స్ప్లోజివ్ ఫిల్ ప్రొడక్షన్ హోల్స్ అనేది వేసుకుంటా ఆఫ్ లార్జ్ డయా సైజు. నెక్స్ట్ ఈ క్లోజ్లీ స్పేస్కి నేను చిన్న చిన్న హోల్స్ డ్రిల్ చేసుకుంటా. ఇలా చేసుకోవడం వల్ల దీనికి నేను ఎక్స్ప్లోజివ్ ఛార్జ్ ఇవ్వను, ఇందులో ఎక్స్ప్లోజివ్ నేను ఏది కూడా ఫిల్ చేయను. ఇందులో ఈ ప్రొడక్షన్ హోల్స్లో మాత్రం ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేసి బ్లాస్ట్ చేస్తాను. సో ఇట్లా చేయడం వల్ల ఇట్ క్రియేట్స్ ద ప్లేన్ ఆఫ్ వీక్నెస్. సో నీకు డ్రిల్లింగ్ చేసావు కాబట్టి ఎంతో కొంత నీకు ఇక్కడ లూజన్ జరిగింది, ఈ బ్లాక్ వచ్చేసి లూజన్ జరిగింది, అర్థమైందా? ఈ బ్లాక్ వచ్చేసి లూజన్ జరిగింది, వీక్ అయింది, వీక్నెస్ ఎంతో కొంత లూజ్ అయింది కాబట్టి నీకు ఎక్స్ప్లోజన్ అనేది ఎఫెక్టివ్గా జరిగి ఈ ఏరియా మొత్తం బ్లాస్ట్ అవుతుంది ఎఫెక్టివ్గా బ్లాస్ట్ అవుతుంది. ఓకే, నోట్ దిస్ వన్. సో వాట్ ఆర్ ప్రొడక్షన్ హోల్స్ అనేది, వాట్ ఆర్ బఫర్ హోల్స్ అనేది ఐ విల్ టెల్ యూ. సో ప్రొడక్షన్ హోల్స్ అంటే which are larger dia in size, which are responsible for actual production, which are charged. సో మనం చార్జ్ చేస్తాం ఇందులో. సో మనం మామూలుగా ఎక్స్ప్లోజన్ ఫిల్ చేసి ఏదైతే బ్లాస్ట్ చేద్దామో దాన్ని ప్రొడక్షన్ హోల్స్ అంటాం. అది కాకుండా వేరే ఏరియాలో, ఆ ఏరియా మొత్తంలో చిన్న చిన్న హోల్స్ వేసుకుంటాం. అవి ప్రొడక్షన్ హోల్స్ కాదు, చాలా తక్కువ ఉంటుంది ఆ సైజ్ వాటి కింద. సో ఇక్కడ ఏమన్నారు, ద పర్పస్ ఆఫ్ లైన్ డ్రిల్లింగ్ ఈజ్ టు క్రియేట్ ఎ ప్లేన్ ఆఫ్ వీక్నెస్ బై డ్రిల్లింగ్ క్లోజ్లీ స్పేస్డ్ హోల్స్ ఇన్ ద ఫైనల్ రో ఆఫ్ పెరిమీటర్ ఎక్స్కవేషన్. పెరిమీటర్ ఆఫ్ ఎక్స్కవేషన్ అంటే ఇది నువ్వు ఫ్రీ ఫేస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, ఫ్రీ ఫేస్. ఓకే, along the perimeter to which blasting process begins. First step, సో ఇందులో జరిగే ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఇది ఇంపార్టెంట్, ఇట్లా చేసుకోండి. నోట్స్ ఇన్ దిస్ వే. ఫైనల్ హోల్స్ ఆర్ డ్రిల్డ్ closely or small dia, not loaded with explosives, Second, burden and spacing for last row hole is reduced to 50 to 75% of production holes. అంతే కదా. సో నీకు చిన్న చిన్న హోల్స్ వేస్తే నీకు బర్డన్ స్పేసింగ్ అని తెలుసు కదా, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ హోల్స్ అండ్ ఫేస్ ఆఫ్ ఎక్స్కవేషన్ టు ఫస్ట్ డ్రిల్ హోల్, ఫస్ట్ రో, దీన్ని బర్డన్ అంటాం మనం, దీన్ని స్పేసింగ్ అంటాం. ఓకే, సో 50 to 75% ఆఫ్ ప్రొడక్షన్ హోల్స్ కన్నా తక్కువ ఉంటుంది ఏది, ఈ లాస్ట్ ఎక్స్కవేషన్ హోల్స్. సో వెన్ blasting happens,
lightly charged, so lightly charged కాదు, no charge. When blasting happens, so these drilling holes will act as a perforated plane of weakness, which reduce amount of over breakage during production hole blasting. Okay, note it down. ఓకే, సో ఈ డయాగ్రామ్ చూసుకోండి, డయాగ్రామ్ నోట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. So auto method, muffled blasting. ఈ వాడు ఎక్కడ వచ్చింది మనకు? మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఒకటి, మఫుల్డ్ బ్లాస్టింగ్ అనే వర్డ్ మనకు గుర్తొచ్చిందంటే అది 100% రిలేటెడ్ టు ఫ్లై రాక్స్. ఓకే, టు ప్రివెంట్ ఫ్లై రాక్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, డ్రిల్ హోల్ ఈస్ completely covered with chain link mesh and weights. Such as used tires, used tire mats, sandbags are covered and placed on chain mesh. So electric current is used in blasting. ఓకే, మఫుల్డ్ బ్లాస్టింగ్ అనే వర్డ్ వచ్చుతోనే మనము చెప్పేసింది ఏంటంటే
ఇది రిలేటెడ్ టు ఫ్లై రాక్స్, మఫుల్డ్ బ్లాస్టింగ్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు పిట్ అడిగారు. సో విచ్ అమంగ్ ద డ్రిల్లింగ్ సెకండ్ కంట్రోల్ బ్లాస్టింగ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ఫ్లై రాక్స్ అని అడుగుతారు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రోల్డ్ బ్లాస్టింగ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ఫ్లై రాక్ డెవలప్మెంట్. ఫ్లై రాక్ అంటే ఏంటిది? as I told you that fly rocks is the ejection of rocks or pieces of rocks from blasting site into అట్మాస్ఫియర్. ఓకే, సో నీకు ఎప్పుడైనా బ్లాస్టింగ్ జరిగినప్పుడు చిన్న చిన్న పీసెస్ ఆఫ్ రాక్స్ వచ్చేసి గాల్లో ఇవ్వడం, నాట్ చిన్న చిన్న సైజెసే కాదు, ఆ బౌల్డర్స్ కూడా పెద్ద పెద్ద సైజ్ ఆఫ్ హోల్స్ అనేది కూడా నీకు అట్మాస్ఫియర్కి ఎజెక్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ని మనం ఫ్లై రాక్స్ అంటాం. సో ఫ్లై రాక్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం? డ్రిల్ హోల్. Drill hole is completely filled with covered with chain link of meshes and weights. Okay, diagram చూస్తాం. ఇది నోట్ చేసుకొని మీకు డయాగ్రామ్ చూపిస్తే అర్థమవుతుంది. చూడండి, సో ఇది బ్లాస్టింగ్ ఏరియా. ఇది బ్లాస్టింగ్ ఏరియా. ఇక్కడ డైమండ్ డ్రిల్ హోల్స్ ఉంటాయి. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటిది? ఫ్లై రాక్స్ ఎప్పుడైనా మనకు ఫ్లై రాక్స్ ఎగరకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక వైర్ మెష్, సో ఇది వైర్ నెట్ మేడ్ ఆఫ్ స్టీల్ అండ్ టైర్స్ ప్లేస్ చేస్తున్నారు ఒక బ్లాస్టింగ్ ఏరియాలో. ఫ్లై రాక్స్ అంటే డెవలప్మెంట్ ఎగరకుండా, రాక్ అనేది ఎగరకుండా బ్లాస్టింగ్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ టైర్ను శాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు. అర్థమైందా? సో మఫుల్ బ్లాస్టింగ్ అంటే ఏంటిది? డ్రిల్ బ్లాక్ ఏరియాలో ఎక్కడైతే నువ్వు డ్రిల్ హోల్స్ వేసి నువ్వు ఆ ఏరియాని బ్లాక్ చేద్దాం అనుకుంటున్నావో ఆ ఏరియా మొత్తంకి పైన మనకు వైర్ నెట్టింగ్ ఉన్న శాండ్ బ్యాగ్స్ అనేది పెడతారు, శాండ్ బ్యాగ్స్ పెడతారు. ఇలా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటిది? నీకు ఫ్లై రాక్స్ అండ్ డెవలప్మెంట్ అనేది కాదు, జరిగినా కూడా దీనికి ఈ ప్రెషర్కి, ఈ వెయిట్కి, ప్రెషర్కి అది కిందనే పడిపోతుంది తప్ప ఇది అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ అనేది పోదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే సింగరేణి ఏరియాలో ఉంటారో సో దే విల్ హ్యావ్ ద బ్లాస్టింగ్ టైం ఆఫ్టర్నూన్లో జరుగుతుంది. అది 3:20 నుంచి మేబీ 3:30 టైంలో జరుగుతుంది. 10 minutes 20 minutes డ్యూరింగ్ దిస్ టైమ్. సో ఇది నీకు ఒక ఎవరైతే క్వారీ, ఇది క్వారీ. సో నీకు ఇక్కడ అడ్జసెంట్లో ఒక రోడ్ ఉంది అనుకో. సో ఇది ఏ పాయింట్ అనుకోండి, బి పాయింట్ అనుకోండి. ఇక్కడ ఒక విలేజ్ ఉంది, ఎక్కడ కూడా విలేజ్ ఉంది. సో నీకు ఇక్కడ రోడ్ కనెక్షన్ క్వారీకి దగ్గరలో ఉంటుంది 100%. బట్ నీకు ఈ 3 నుంచి 3:30 టైంలో దే విల్ అపాయింటెడ్ 2 persons. ఇక్కడ 2 persons ఉంటారు. వాళ్ళు నీకు బ్లాస్టింగ్ జోన్, బ్లాస్టింగ్ టైం అని చెప్పి అటు సైడ్ వెళ్ళనియరు. ఎందుకు వెళ్ళనియరు? బ్లాస్ట్ జరిగినప్పుడు దాని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి? బ్లాస్టింగ్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ అవి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. గ్రౌండ్ వైబ్రేషన్స్, ఎయిర్ బ్లాస్ట్, నెక్స్ట్ ఫ్లై రాక్స్. సో గ్రౌండ్ వైబ్రేషన్స్ అసలు నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. ఎవరైతే నీకు క్వారీ దగ్గర ఉన్నారో వైబ్రేషన్, నీకు బ్లాస్టింగ్ జరిగినప్పుడు గ్రౌండ్ వైబ్రేషన్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఫ్లై రాక్స్ అనేది నీకు ఎజెక్షన్ అయ్యి ఎక్కడ పడుతుందో అని చెప్పి డౌట్తోనే దే విల్ బ్లాక్ ద ఏరియా. ఈ ఏరియాని మొత్తం బ్లాక్ లేదు. ఓకే,
ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూటివ్ సార్. ఒక ఎగ్జిక్యూటివ్ సార్ యొక్క డ్యూటీ ఏంది? ఇవే. ఓకే, ఫ్లై రాక్స్ ఎవల్యూషన్ కాకుండా ఇలా చేస్తారు, వైర్ మెషిన్తో యూజ్ చేస్తారు. సో ఇది కూడా మనకు ఒక ఫిగరే. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, మీకు క్లారిటీ లేదు కావచ్చు మీకు. మెషినరీ యూజ్ చేసి వైర్ మెషిన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. సో ఈ వైర్ మెష్ని మీకు ఎక్కడైతే బ్లాస్ట్ ఏరియాలో, ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు ఈ ఏరియా బ్లాస్ట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ఇవి యూజ్ చేసి సేమ్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి బ్లాస్టింగ్ చేస్తారు, ఫ్లై రాక్స్ ఎజెక్షన్ కాదు. ఓకే, so this is the fly rock. సో fusion బ్లాస్టింగ్ అన్నా, స్మూత్ బ్లాస్టింగ్ అన్నా, పెరిమీటర్ బ్లాస్టింగ్ అన్నా, ట్రిమ్ బ్లాస్టింగ్ అన్నా, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే, I will tell you, wait. Holes are loaded with lightly the lighter charge around final row of excavation area, then production holes, and then short blasting happens in closely spaced holes for the separation of block. It minimizes the blast vibrations. Closely spaced holes will act as free face. Okay, note it down, I will tell you. Holes are loaded with the light charge. Same in the previous class మనం డిస్కస్ చేసినట్టు, the previous topic of line drilling. No, so ఇలా క్లోజ్లీ స్పేస్డ్ హోల్స్లో డ్రిల్ చేస్తాము. ఇవి నీకు ప్రొడక్షన్ హోల్స్. సో ప్రొడక్షన్ హోల్స్ అనేది ఎప్పుడూ నీకు పెద్దగానే ఉంటాయి. ఈ ప్రొడక్షన్ హోల్స్ అనేది బ్లాస్ట్ చేస్తాము. ఈ హోల్స్లో మనము చార్జ్ అనేది ఇవ్వము, అంతే కదా.
we are not charging in drill holes in line drilling లో, బట్ ఈ కుషన్ బ్లాస్టింగ్లో ఈ క్లోజ్లీ స్పేస్డ్ హోల్స్లో మనం ఛార్జ్ ఇస్తాము. ఛార్జ్ ఇచ్చి అదేనా సో ఈ పర్టికులర్ హోల్స్లో మనం ఛార్జ్ ఇస్తాము. సో ఛార్జ్ ఇచ్చి ఫస్ట్ ఈ లైట్లీ ఇక్కడ మనము లైట్ ఛార్జ్ ఇస్తాము. సో ఈ ప్రొడక్షన్ హోల్స్లో ఒక్కొక్క హోల్స్లోనూ ఒక 100 kg ఆఫ్ ఎక్స్పోజివ్ వేస్తే ఇందులోనూ ఒక 10 kg ఆర్ లెస్ దాన్ 10 kg, లెటెస్ట్ 2 kg, 1 kg, ఇలా ఈ నెంబర్ ఆఫ్ హోల్స్లో మనము ఫస్ట్ ఛార్జ్ చేసి ఈ ఏరియాని మొత్తం బ్లాస్ట్ చేస్తాము. వీఆర్ బ్లాస్టింగ్ ద ఏరియా. దెన్ ఈ ప్రొడక్షన్ హోల్స్ అనేది బ్లాస్ట్ చేస్తాం. అర్థమైనా? Okay, I will tell you. See, ఇది లైన్ ఆఫ్ ఎక్స్కవేషన్. సో ఇవి మనకు ప్రొడక్షన్ హోల్స్ అన్నాం కదా. ఈ ప్రొడక్షన్ హోల్స్ మనం ఎందులో అయితే హై క్వాంటిటీ ఆఫ్ చార్జ్ పెట్టి బ్లాస్ట్ చేస్తాము మన ప్రొడక్షన్ హోల్స్ అంటాము. సో ఇవి కాంటూర్ హోల్స్ అంటే సేమ్ ఇట్ యాస్ స్మాల్ హోల్స్. ఓకే, ఫైనల్ లైన్ ఆఫ్ ఎక్స్కవేషన్లో నువ్వు ఛార్జ్ ఇచ్చేసి సపరేట్ చేస్తావు. సో ఇప్పుడు నీకు ఇలా ఉంటే ఇలా ఒక బ్లాక్స్ డివైడ్ చేసేసి దీనికి ఛార్జ్ ఇచ్చేసి ప్రొడక్షన్ హోల్స్ బ్లాక్ చేసి సపరేట్ చేస్తాం. ఓకే, దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ఏమన్నాడు, టు మినిమైజ్ గ్రౌండ్ వైబ్రేషన్. మీరు ఏ టెక్స్ట్ బుక్లో చూసినా ఏ టాపిక్లో చూసినా మైనింగ్ మొత్తంలో మీకు గ్రౌండ్ వైబ్రేషన్స్ అనే వర్డ్ వచ్చినప్పుడు గ్రౌండ్ వైబ్రేషన్స్ టు మినిమైజ్ గ్రౌండ్ వైబ్రేషన్సే అంటారు, కానీ టు కంట్రోల్ గ్రౌండ్ వైబ్రేషన్స్ అని అనరు. సో కంట్రోల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ టు ఎలిమినేట్. ఓకే, గ్రౌండ్ వైబ్రేషన్స్ కెనాట్ బి ఎలిమినేటెడ్ కంప్లీట్లీ. 100% నీకు గ్రౌండ్ వైబ్రేషన్స్ అనేది ఎలిమినేట్ చేయడానికి రాదు. ఇట్ కెన్ బి రెడ్యూస్డ్ ఫర్ మేబీ 50 to 60% తగ్గియచ్చు, బట్ యూ కెనాట్ ఎలిమినేట్ ద గ్రౌండ్ వైబ్రేషన్స్ కంప్లీట్లీ. ఓకే, అందుకే సో ఇక్కడ మనకు చెప్పేది కూడా అదే, గ్రౌండ్ వైబ్రేషన్స్ అనేది కంట్రోల్ అవుతుంది కానీ వీఆర్ నాట్ ఎలిమినేట్ ద గ్రౌండ్ వైబ్రేషన్స్. దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ద గ్రౌండ్ వైబ్రేషన్స్. సో ఈ పర్టికులర్ హోల్స్ ఉన్నాయి కదా ఫ్రీ ఫేస్కి,
ఎక్కడైతే నీకు లాస్ట్ రోలో ఉన్న హోల్స్ ఉన్నాయి చూడండి, ఇట్ యాక్ట్స్ as a ఫ్రీ ఫేస్. ఓకే, సో ఇది నీకు స్టెమ్మింగ్ మెటీరియల్ అనుకో. దిస్ ఈస్ ద ఎయిర్ గ్యాప్ ఫర్ డెక్కింగ్ మెటీరియల్, ఫర్ డెక్కింగ్. ఇది మళ్ళీ నీకు ఎక్స్ప్లోజివ్ అనుకోవచ్చు, ఎయిర్ గ్యాప్ మళ్ళీ ఎక్స్ప్లోజివ్. సో ఇక్కడ బఫర్ అని ఉన్నది కదా, ఈ బఫర్ హోల్స్ అంటే ఏంటో నేను చెప్తాను. బఫర్ హోల్స్ అనేది మళ్ళీ ఒక డయాగ్రామ్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వచ్చినప్పుడు. So please note it down. Holes are loaded with light charge around the final line of excavation, then production hole charge, and then short blasting happens in closely spaced holes for separation of the block to minimize the blast vibrations. సో క్లోజ్లీ స్పేస్డ్ హోల్స్ వచ్చేసి నీకు ఫ్రీ ఫేస్ లెక్క యాక్ట్ అవుతుంది. Lightly loaded closely spaced holes are charged within them. Same up before production holes are blasted. Purpose. So what is the use of pre-splitting ante? It is the form of a fracture plane it creates fracture plane across radial crack from production hole. It is used as a protective measure for final row of wall. Okay, so lightly loaded closely spaced holes are charged within them. So same I will tell you.
యా సి ఈ డయాగ్రామ్ అర్థమవుతుంది ఈజీగా. ప్రీ స్ప్లిట్టింగ్ ఆపరేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో ఇది మన హోల్స్, ప్రొడక్షన్ హోల్స్. సో ప్రొడక్షన్ హోల్స్ అది దేనికన్నా మనం అయితే ఏదైతే ఎక్స్ప్లోజివ్ అనేది పెట్టి ప్లేస్తామో, ఎక్స్ప్లోజివ్ పెట్టి మనం బ్లాస్ట్ చేస్తామో దాన్ని మనం ప్రొడక్షన్ హోల్స్ అంటాం. సో ఇక్కడ ప్రీ స్ప్లిట్టింగ్ హోల్స్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాల్ ఎలా ఉంది, లాస్ట్ రో ఆఫ్ ది వాల్. సో ఇక్కడ బ్లాక్కి ఇక్కడ ప్రొడక్షన్ హోల్స్ పెట్టాడు, ఐ మీన్ ప్రీ స్ప్లిట్టింగ్ హోల్స్ పెట్టాడు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే ఫ్రాక్చర్ అక్కర్స్ ఇన్ బ్లాక్. సో నీకు ఈ బ్లాస్టింగ్ చేయలే, ఇంకా బ్లాస్టింగ్ చేయకముందు నీకు ఇక్కడ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ పెట్టి హోల్స్ అనేది డ్రిల్ చేస్తాము. ఎంతో కొంత నీకు ఎంతో కొంత నీకు ఇక్కడ ఐ మీన్ లూజ్ అని అవుతుంది రా, ఈ జోన్ మొత్తం లూజ్ అవుతుంది కదా. సో ఈ పర్టికులర్ జోన్ వచ్చేసి డ్రిల్లింగ్కి క్లోజ్లీ స్పేస్డ్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ మేడ్ ఆన్ ద డ్రిల్, ఒక రాక్ మీద నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ మేడ్ చేసినప్పుడు ఇది లూజ్ అని జరుగుతుంది. సో లూజ్ అని జరిగినాక వాట్ దే విల్ డూ, ఈ పర్టికులర్ హోల్స్లో నీకు తక్కువ క్వాంటిటీ ఆఫ్ లెస్ క్వాంటిటీ ఆఫ్ చార్జ్ ఇచ్చి మేబీ గన్ పౌడర్ చిన్న చిన్న ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ యూజ్ చేసి ఈ ఏరియా మొత్తాన్ని బ్లాస్ట్ చేస్తారు. ఫస్ట్ ఈ బ్లాక్కి, బ్లాక్ ఏకి బ్లాక్ బికి సపరేషన్ మొత్తానికి అయితే క్రియేట్ చేసేటట్టు చేస్తారు. చేశాక నెక్స్ట్ ఈ ఏరియా మొత్తం ప్రొడక్షన్ హోల్స్ ఇచ్చి బ్లాక్ చేస్తారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏరియా మొత్తం నేను బ్లాక్ అయింది. సో ఫస్ట్ నాకు ఉన్న ఏరియా బ్లాక్ వచ్చేసి బ్లాక్ 1 ఇది, బ్లాక్ 2 ఇది అనుకుంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఛార్జ్ ఇచ్చేసి చిన్నగా పేల్చిన. సో నా బ్లాక్ ఎంతో కొంత డివైడ్ అయింది. నా బ్లాక్ డివైడ్ అవ్వడం వల్ల నేను ఈ ఏరియాని బ్లాక్ చేసుకుంటే దీని మీద ఉన్న లోడ్ వచ్చేసి దీని మీద పడుతుంది తక్కువ. ఓవర్ బ్రేకేజ్ మాత్రం 100% జరగదు. ఓవర్ బ్రేకేజ్ జరగదు, ఎందుకంటే నీకు ఇక్కడ గ్రౌండ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అయినా, నెగిటివ్ ఇంపాక్ట్స్ ప్రొడ్యూస్ అయినా అది భూమి లోపలికి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమైనా అలా. సో దీస్ ఆర్ ప్రీ స్ప్లిట్టింగ్ హోల్స్. చూడండి, సో ఇది మనకు హోల్స్, డ్రిల్ హోల్స్ చేయడానికి యూజ్ చేసే మిషన్. నెక్స్ట్ ఇక్కడ బఫర్స్ అంటే ఏంటి చెప్పాను కదా. సో buffers is the hole that filled with stemming material. Okay, note it down. Buffer holes మనం stemming material fill చేస్తాం. ఓకే, ఫైన్. సో దీస్ ఆర్ కంట్రోల్ బ్లాస్టింగ్ టెక్నిక్స్. సో మీ కాంపిటేటివ్ వైజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఇందులో మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటో ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ది లైన్ డ్రిల్లింగ్. మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇది ఇట్లా రాసుకోండి. ఫైనల్ లైన్ ఈస్ అన్చార్జ్డ్. ఎలాంటి ఛార్జ్ ఇవ్వకుండా నువ్వు బ్లాస్టింగ్ చేస్తే ఫైనల్ రో. ఓకే, నెక్స్ట్ ప్రీ స్ప్లిట్టింగ్.
before blast, block divided, smooth blasting, perimeter blasting, next trim blasting అన్నీ ఉన్నాయి కదా. సో ఆఫ్టర్ blasting inner block separated. So muffled blasting, covering top of blasting holes with tire or sandbags. Okay, note it down. సో కాంపిటేటివ్ వైజ్ మనకి ఇది అడుగుతారు ఎక్కువ. సో ఫ్లై రాక్స్ వచ్చేసి రిలేటెడ్ టు అని. నెక్స్ట్ ఇది ఫైనల్ లైన్, ఫైనల్ రో ఆఫ్ లైన్ అనేది ఛార్జ్ ఇవ్వకుండా ఓన్లీ ప్రొడక్షన్ హోల్స్ బ్లాస్ట్ చేస్తే ఆ టైప్ ఆఫ్ వర్కింగ్ మెథడ్ ఏదైనా అడుగుతాడు. సో లైన్ డ్రిల్లింగ్. Note it down. Secondary blasting. సో సెకండరీ బ్లాస్టింగ్ అంటే నేను హోల్ పెట్టి ఏరియా మొత్తాన్ని బ్లాస్ట్ చేసుకున్నా. సో బ్లాస్ట్ చేస్తే నాకు కావాల్సిన నాకంటే ఇది బిఫోర్ బ్లాస్టింగ్, ఇది నాకు ఆఫ్టర్ బ్లాస్టింగ్. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ బ్లాస్టింగ్. బిఫోర్ బ్లాస్టింగ్ ముందు నేను ఏరియా మొత్తాన్ని బ్లాస్ట్ చేసుకున్నా. బ్లాస్ట్ చేశాక నాకు ఇట్లా అన్ఈవెన్ సైజు, అంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా, వన్ స్మాల్ సైజు, వన్ లార్జ్ సైజు బౌల్డర్స్ వచ్చేసి, రాక్ పార్టికల్స్ వచ్చేసి నాకు ఫామ్ అయినాయి. బ్లాక్ పార్టికల్స్ ఇలా ఫామ్ అయింది. సో ఇన్ దట్ ప్రాసెస్ నాకు ఇది ప్రైమరీ బ్లాస్టింగ్ అంటారు, అంతే కదా.
ఫస్ట్ నేను బ్లాస్ట్ ఇచ్చి నాకు సైజెస్ ఇంత వస్తుంది, అన్ఈవెన్ సైజెస్ నాకు ఫామ్ అవుతాయి. సో దెర్ విల్ బి సమ్ సిచ్యువేషన్ నీకు లార్జ్ బౌల్డర్స్ అనేది ఉంటుంది ఇట్లా. సో ఈ లార్జ్ బౌల్డర్ నేను 100% ఇప్పుడు చిన్న చిన్న ఫ్రాగ్మెంటేషన్ అవుతే ఇది ఆప్టిమల్ ఫ్రాగ్మెంటేషన్. ఈ ఏరియా మొత్తాన్ని మనము ఏం చేస్తాం, ఎల్హెచ్డిలో కానీ డంపర్లో డంప్ చేసుకొని ఇది డంప్ యార్డ్లో తీసుకెళ్తాం. ఓకే, బట్ ఈ లార్జ్ బౌల్డర్స్ని మనం డైరెక్ట్ మన డంపర్లో డంప్ చేసి తీసుకెళ్ళలేము. సో ఫర్ దిస్ మనం సెకండరీ బ్లాస్టింగ్ చేస్తాం దీన్ని. సో ప్రైమరీ బ్లాస్టింగ్లో నీకు ఏదైనా లార్జర్ బౌల్డర్స్ కానీ, బౌల్డర్స్ అంటే లార్జ్ సైజ్ ఆఫ్ రాక్, బౌల్డర్స్ అంటే లార్జ్ సైజ్ ఆఫ్ రాక్ మిగిలితే దాన్ని నువ్వు మళ్ళీ బ్లాస్టింగ్ చేస్తే దాన్ని నువ్వు సెకండరీ బ్లాస్టింగ్ అంటాం. సింపుల్, అంతే కదా. నోట్ ఇట్ డౌన్. So types. Plaster blasting, pop shooting, and snake hole blasting. See, plaster blasting lo we're discussing about the plaster blasting కాబట్టి ఇదంతా అవసరం లేదు మనకు. Explosive charge may be packed loosely into crack, loosely into the crack. Explosive charge may be placed loosely into the crack and filled in oversized boulders and covered with dump earth materials and fired. ఇక్కడ డంప్ ఎర్త్ మెటీరియల్స్ అంటే ఇట్ మే బి క్లే ఆర్ మేబీ శాండ్. ఓకే, సో సెకండరీ బ్లాస్టింగ్ చేయాలి అంటే నాకేంది లార్జ్ బౌలర్ సైజులో ఉన్నదాన్ని ఫ్రాగ్మెంటేషన్ చేసి చిన్న చిన్న సైజులో చేయాలని చెప్పి మన టాస్క్ వచ్చేసి. ఓకే, ఇందులో మనకు అవైలబిలిటీ ఉన్న మెథడ్స్ ఏంటిది? ఫస్ట్ది plaster blasting అట. So what happens in plaster blasting? Explosive charge may be placed loosely into the crack and filled in a oversized boulder and covered with dump earth material, covered with clay and fired. ఏం లేదు, ఇది నా బౌల్డర్ సైజ్. ఈ మొత్తాన్ని బ్లాస్ట్ చేయాలనుకుంటున్నా. వాట్ ఐ డూ ఈస్, నేను ఒక హోల్ అనేది డ్రిల్ చేసుకుంటా. ఫస్ట్
అది నువ్వు ఇంక్లైన్డ్ ఇస్తావా, లేకుంటే హారిజాంటల్ ఇస్తావా, వెర్టికల్ ఇస్తావా, ఏంటి అసలు మ్యాటర్. నేను ఒక హోల్ అనేది బ్లాక్ చేసుకొని, సో సెట్ టువార్డ్స్ ద సెంటర్ అనేది నేను ఒక హోల్ బ్లాక్ చేసుకున్నా ఈ లార్జ్ బార్డర్ సైజ్లో. నెక్స్ట్ వాట్ ఐ డూ ఈస్, దీంట్లో నేను ఎక్స్ప్లోజివ్ అనేది ఫిల్ చేస్తాను. ఎక్స్ప్లోజివ్ ఈజ్ ఫిల్లింగ్. ఓకే, ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేసి థర్డ్ స్టెప్, నేను ఈ ఏరియా మొత్తాన్ని డంప్ మెటీరియల్, అంటే ఎక్కడైతే నేను డ్రిల్లింగ్ చేశానో ఆ ఏరియాలో నేను క్లే కానీ శాండ్ పార్టికల్తోని ప్లాస్టర్ వేస్తా. సో ప్లాస్టర్ అంటే అర్థమైంది అనుకుంటే ఇప్పుడు. ఓకే, డ్రిల్ హోల్ వేసి దాన్ని ప్లాస్టర్ వేస్తాను. వేసి నాకు ఎలాగో ప్రైమ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఆ ప్రైమ్ ఛార్జ్లో ఉన్న డిటోనేటింగ్ ఫ్యూజ్ నుంచి డిటోనేట్ చేస్తే ఈ ఏరియా మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అర్థమైంది స్టెప్ వచ్చేసి. సో ఫస్ట్ స్టెప్లో డ్రిల్ హోల్ చేస్తాం ఇన్ లార్జ్ బౌల్డర్. సెకండ్ స్టెప్లో ఎక్స్ప్లోజివ్ పెడదాం. థర్డ్ స్టెప్లో ప్లాస్టర్ వేస్తున్నాం. నెక్స్ట్ డిటోనేటింగ్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, this is the thing. నోట్ చేసుకున్నారా? ఓకే, నోట్ చేసుకోండి, ఇన్ కేసు రాసుకోండి. సో సెకండ్ స్టెప్లో we are talking about secondary blasting. ఇందులో సెకండ్ వచ్చేసి పాప్ షూటింగ్. Blast hole is usually drilled near a crack into the rock and directed towards center of material, and then charged and detonated. ఈ సింబల్ కూడా కరెక్ట్ రావట్లేదు ఇందులో పెన్ ట్యాబ్లో, సారీ. సో పెన్ ట్యాబ్ యూజ్ చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది మనకు. ఓకే, అదర్వైజ్ నా రైటింగ్ బాగానే ఉంటుంది. సో పెన్ ట్యాబ్లో రాస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది, కానీ ప్లీజ్ సజెస్ట్ యువర్ సెల్ఫ్, లేకుండా మన రైటింగ్ బాగానే ఉంటుంది. ఓకే, యా. ఏమవుతుందట ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసి లార్జ్ బౌలర్ సైజ్ ఆఫ్ రాక్ ఉందట. ఏం చేస్తున్నారట, బ్లాస్ట్ హోల్ ఈజ్ యూజువల్లీ డ్రిల్ నియర్ ద ట్రాక్స్. సో నీకు ఎక్కడైతే క్రాక్ ఫార్మేషన్ జోన్ జరుగుతుందని చెప్పి మనకు రాక్ చూస్తే ఏర్పడుతుంది కదా, క్రాక్స్, ఒక క్రాక్ లాగా ఫార్మేషన్ అయింది ఇక్కడ. సో నేను ఏం చేస్తున్నా, ఈ ఏరియా వరకు నేను డ్రిల్ చేసుకొని
ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేశా. సి ఇక్కడ ఎక్స్ప్లోజివ్ అనడంతో మనము షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ అస్ పౌడరీ సైజ్, పౌడరీ ఎక్స్ప్లోజివ్ లైక్ AN4. ఇక్కడ మనం యూజ్ చేసే ఎక్స్ప్లోజివ్ వచ్చేసి జెలీషియన్ ఎక్స్ప్లోజివ్ విచ్ ఇస్ స్లర్రీ. ఓకే, ఇట్ మే బి వాటర్ స్ట్రక్చర్, వాటర్ లాగా ఉంటుంది. స్లర్రీ అంటే ఐ థింక్ ఆయిల్ ఉంది కదా, అది ఆయిల్ స్లర్రీయే. సో టెక్స్చర్ వచ్చేసి అట్లా ఉంటుంది. ఓకే, నాట్ ఆయిల్, టెక్స్చర్ వచ్చేసి అట్లా ఉంటుంది, డెన్సిటీతోనే ఉంటుంది. సో జెలీషియన్ ఎక్స్ప్లోజివ్స్ మనం యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ నేను ఏం చేసా, డ్రిల్ చేసి నీకు స్లర్రీ ఎక్స్ప్లోజివ్ అని ఇందులో ఇన్సర్ట్ చేసా. సో నాకు ఎక్కడైతే క్రాక్ ఫార్మేషన్ అని ఉంటుందో క్రాక్ మొత్తం సో ఈ ఏరియా వరకు ఇదంతా డిస్పర్స్ అయితే కావచ్చు కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే ఈ ఎక్స్ప్లోజివ్ మొత్తం దీని మొత్తం ఫిల్ అవుతుంది కదా. సో వాటర్ వచ్చేసి నీకు ఎక్కడ పడితే అక్కడ ఆక్యుపై చేసుకుంటుంది కదా, అలాగే డ్రాప్ అవుతుంది. దాని తర్వాత దే అలౌ సమ్ టైమ్, దీన్ని అలా వదిలేస్తారు. దే అలౌ సమ్ టైమ్ for propagation of slurry into holes, then they detonate it. అర్థమైందా? సో ఇంతకుముందు ప్లాస్టర్ బ్లాస్టింగ్లో దీనికి డిఫరెన్స్ ఏంది? ప్లాస్టర్ బ్లాస్టింగ్లో సేమ్ టైప్ ఉంది, కానీ మనం ఇక్కడ ప్లాస్టర్ వేస్తున్నాం, ఒక క్లే పార్టికల్తోనే ప్లాస్టర్ వేస్తున్నాం. బట్ ఇక్కడ వేయట్లేదు పాప్ షూటింగ్లో, అంత డిఫరెన్స్. సో ఫస్ట్ స్టెప్లో డ్రిల్ హోల్స్ టువార్డ్స్ సెంటర్, నాట్ టువార్డ్స్ సెంటర్, టువార్డ్స్ క్రాక్ జోన్. నెక్స్ట్ ఇన్సర్ట్ cartridge or explosive. Next detonation. Okay. Note it down. స్నేక్ హోల్ ప్లాస్టింగ్. సో ఇక్కడ సేమ్ డ్రిల్లింగ్ ప్రాసెస్. సో ఈ పొజిషన్లో మనకు ఎక్స్ప్లోజివ్ అనేది ఫిల్ చేస్తాం. సేమ్ జెలీషియన్ ఎక్స్ప్లోజివ్ పెట్టేసి ఈ లార్జ్ బౌల్డర్ సైజ్ని we will blast. Okay, explosives are made partition. I will tell you, partition ante cut maybe, and are placed in crack zone. Present in ore block. సో నీకు క్రాక్ ఫార్మేషన్ ఎక్కడెక్కడైతే ఉందో, నాట్ ఆన్ ద టాప్ వైజ్, ఇట్ మోస్ట్లీ ఇన్ ద డౌన్ వైజ్ ఓన్లీ, అక్కడ నీకు ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేసి స్నేక్ హోల్ అంటారు దాన్ని. ఎక్కడైతే క్రాక్ ఫార్మేషన్ ఉందో అక్కడ దూరిపోయినట్టు, స్నేక్ ఫార్మేషన్ దూరిపోయినట్టు ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేసి ఈ ఏరియాని ఒకటేసారి డిటోనేట్ చేస్తాం. సో దట్ ఇది బిఫోర్ బ్లాస్టింగ్లో ఇట్లా ఉన్న రాక్ వచ్చేసి ఆఫ్టర్ బ్లాస్టింగ్ నీకు పార్టీషన్ జరుగుతుంది. ఓకే.
note it down. నెక్స్ట్ క్యాస్ట్ బ్లాస్టింగ్. ఇది ఇంపార్టెంట్ మనకు. ఇది చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్. సో నేను చెప్తాను. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యూసేజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ explosive energy to break and move a rock mass directly into berm. Eliminating mining equipment. Okay. సో ఇది స్పాయిల్ బ్యాంక్, మేబీ డంప్ యార్డ్ కూడా అనుకో. డంప్ యార్డ్ యూ కెన్ టెల్ ఇట్ అస్. సో నీకు ఇది క్యాస్ట్ బ్లాస్టింగ్ ఎక్కడ ఎట్లా జరుగుతుంది, ఐ విల్ టెల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ రాక్, బ్లాస్టెడ్ రాక్. సో ఇక్కడ ఏమన్నాడు, సో మీకు క్యాస్ట్ బ్లాస్టింగ్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఐ విల్ టెల్ యూ త్రో ఆఫ్ ఓబీ, ఓవర్ బర్డన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఏదో చెప్తామంట. బేస్డ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఎనర్జీ టు బ్రేక్ అండ్ మూవ్ ఏ రాక్ మాస్ డైరెక్ట్లీ ఇన్ టు ద బర్న్. సో బర్న్ అనుకుంటే, సో కన్సిడర్ దిస్ ఇస్ ఎ బర్న్. సో బర్మ్ ఎక్కడ ఉంటుంది మీకు ఎక్స్ప్లోజివ్స్లో? ఇది మనకు బెంచ్ అయితే, సో ఇది టో అవుతుంది, ఇది క్రెస్ట్ అవుతుంది అని అన్నాను కదా. ఇక్కడ నీకు బర్మ్ ఉంటుంది, ఇక్కడ నీకు బర్మ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బర్మ్? ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బారికేడ్. ఓకే, బార్కెట్ ఏంటిది? సో ఇప్పుడు నీకు రోడ్స్లలో ఎడ్జెస్లో నీకు ఇట్లా బార్కెట్స్ ఉంటాయి కదా. సో సేఫ్టీ కంచె లెక్క బార్కెట్స్ ఉంటాయి సైడ్కి మెయిన్ రోడ్లో వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఒకవేళ ఇటు రివర్ ఉందనుకో,
ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగేటప్పుడు మన కంట్రోల్ కాకపోతే దీని గుద్ది మనం ఇటే వచ్చేస్తుంది. సో రివర్లో పడిపోకుండా ఇట్స్ ఎ సేఫ్టీ మెజర్ బార్కేడ్. సో అలానే బర్మ్లో కూడా మనకు వెహికల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. వెహికల్ ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు కానీ ఎప్పుడైనా లార్జ్ సైజ్ బౌల్డర్స్ ఉన్నప్పుడు అది ఈ బెంచ్లో పడకుండా దీన్ని హిట్ అయ్యి ఇటుకి పడిపోతుంది. అర్థమైందా? ఇటు హిట్ అయిపోయి ఇటు కింద ఇటు సైడ్ పడిపోతుంది, దీని మీద పడిపోయినా. సో బార్కేడ్ అనేది అది. ఓకే, బర్మ్. సో ఎప్పుడైతే ఈ ఏరియాని బ్లాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు బ్లాస్ట్ చేశాను. ఈ ఓబీ మొత్తం ఇలా అది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఇక్కడ ఉన్న ఏరియా మొత్తాన్ని బ్లాస్ట్ చేశా కదా, ఇది డైరెక్ట్ నీకు నియర్ టు డంప్ యార్డ్ కానీ లేకపోయినా. సో ఇప్పుడు ఇక్కడ ఏరియాలో నీకు బ్లాస్ట్ చేస్తే నీకు ఈ ఫ్రాగ్మెంటేషన్ అయిన రాక్స్ ఎక్కడ జరిగి పడే ఛాన్స్ ఉంటుంది? అక్కడే పడాలి, అంతే కదా. సో బట్ ఇన్ ది కేస్ ఆఫ్ క్యాస్ట్ బ్లాస్టింగ్ వచ్చేసి మనం థ్రోఫోబీ అన్నాం. నీకు కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్ప్లోజివ్ పెట్టి నీకు బ్లాస్ట్ చేస్తే ఈ రాక్ మొత్తం ఇట్లా లైక్ ఫ్లై రాక్స్ వచ్చేసి కొంత దూరం డంప్ యార్డ్లో దగ్గర పడవచ్చు కదా. సో డంప్ యార్డ్లో డైరెక్ట్ పడకపోయినా ఎంతో కొంత దానికి దగ్గరలో పడుతుంది కదా, 100%. ఎస్, ఓకే సార్, ఇట్లా పడ్డది. సో దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంది సార్? మీరు అన్నారు సార్ మంచిగా ఉంది, నేను క్యాస్ట్ బ్లాస్టింగ్ యూజ్ చేసి ఈ డంప్ యార్డ్లో ఇది బ్లాస్ట్ చేశాను. బ్లాస్ట్ చేయడం వల్ల నా ఫ్రాగ్మెంటేషన్ రాక్స్ వచ్చేసి ఇక్కడ ఆగకుండా కొంచెం దూరంలో పడ్డాయి సార్. పడడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి? ఎలిమినేట్ మెషినరీ యూసేజ్, అంతే కదా. నార్మల్గా ఏంటిది, ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేయాలి, దాని తర్వాత నేను ఛార్జింగ్ చేయాలి, దాని తర్వాత బ్లాస్టింగ్ జరుగుతుంది, దాని తర్వాత మక్కింగ్ చేయాలి, మెషినరీ రావాలి, మెషినరీ వచ్చి మక్ చేస్తుంది, మక్ చేసినాక డంపర్ వస్తుంది, డంపర్ లోడ్ చేసుకుంటుంది, అక్కడి నుంచి నీకు డంప్ యార్డ్ తీసుకెళ్ళాలి. ఇది ప్రాసెస్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేసాము, బ్లాస్ట్ చేసాము. బ్లాస్ట్ చేశాక నీకు ఇక్కడ మెషినరీ మక్ చేయడానికి ఇప్పుడే సిచ్యువేషన్ అవసరం లేదు. సో డంపర్ ఇక్కడ దాకా వచ్చి అవసరం లేదు. సో నీకు డంపర్ ఇక్కడ దాకా వచ్చి ట్రాన్స్పోర్టేషన్ చేసి ఇక్కడ డంప్ చేయడం కన్నా ఒకవేళ ఇక్కడ పడ్డది అనుకో, ఇక్కడ నుంచి డంప్ చేసి ఈజీ కదా. ఎంతో కొంత నీకు ఏదో ఏంటిది ప్రొడక్షన్ సేవ్ అవుతుంది. ప్రొడక్షన్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ కాస్ట్ వైజ్, కాస్ట్ వచ్చేసి తగ్గుతుంది ఎంతో కొంత. సో 100 రూపాయలు అయ్యే కాడ 70 రూపాయలు అయినా కూడా 30 రూపాయలు లాభమే కదా. సో అలా దిస్ టైప్ ఆఫ్ వర్కింగ్ మెథడ్ మనకు అడాప్ట్ అవుతుంది క్యాస్ట్ బ్లాస్టింగ్. థ్రోఫోబీ. సో వెయిట్, సారీ, సో డయాగ్రామ్ సరిగా ఏర్పడతలేదు చూడండి. సో ఇది క్యాస్ట్ బ్లాస్టింగ్. ఏం జరుగుతుంది ఇక్కడ, వాడు ఏం చేస్తుండో ఫస్ట్ మనకు ఈ ఏరియాని బ్లాస్ట్ చేయాలి. సో ఇది ఇనిషియల్లీ ఇట్లా ఉన్న బ్లాకు, తర్వాత వాడు ఏం చేద్దాం అనుకుంటాడు, దాన్ని ఇట్లా బ్లాస్ట్ చేయాలి అని అనుకున్నాడు. ఓకే, బ్లాస్ట్ చేస్తాడు. ఇట్లా చేయడం వల్ల నెక్స్ట్ జరిగే సెకండ్ స్టెప్ ఏంది, ఆ బ్లాస్టింగ్ ఏరియా మొత్తం ఇట్లా కింది జారిపోయి ఈ స్పాయిల్ బ్యాంక్కి దగ్గర పడ్డది. సో నెక్స్ట్ వాడేం చేసిండు, ఈ స్పాయిల్ బ్యాంక్లో దగ్గర మెటీరియల్ మొత్తాన్ని ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అని చెప్పి డివైడ్ చేసి ఖతం అటు ఫిల్ చేసుకున్నాడు.
సో ఇక్కడ నీకు మెషినరీ యూసేజ్ ఉందా? లేదు. మక్కింగ్ చేయడానికి మక్కింగ్ మెషినరీ అవసరమా? సో మక్కింగ్ చేసినారంటే షావెల్ ఇప్పుడు తీసుకుపోయి మక్కింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఓర్ రాక్. సో గ్రూప్ ఆఫ్ ఓర్ ఉంటుంది కదా, దాన్ని ఎత్తడం. మక్ అంటే ఎత్తడం, మక్ చేయడం అంటే లివ్ చేయడం ఈ ఏరియా మొత్తాన్ని బై యూజింగ్ బకెట్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఇలా టర్న్ చేస్తారు. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అంటే ఇక్కడ వీఆర్ ఎలిమినేటింగ్ ద మెషినరీ. సో ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఇలా అడుగుతాడు, త్రో ఆఫ్ ఓబీ డ్యూరింగ్ బ్లాస్టింగ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ విచ్ మెథడ్? సో క్యాస్ట్ బ్లాస్టింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి నేను ఈ సెట్లో చూసాను, నెక్స్ట్ పీజీ సెట్లో చూసాను, ఎంజీటీలో చూసాను, గేట్లో కూడా అడిగాడు. అందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నోట్ ఇట్ డౌన్. త్రోఫోబీ అనే వర్డ్ గుర్తొస్తే మీకు క్యాస్ట్ బ్లాస్టింగ్ అనేది గుర్తు రావాలి. నెక్స్ట్ సో కయోటీ బ్లాస్టింగ్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ బ్లాస్టింగ్. ఇది జనరల్గా మనం టనల్ అండ్ డ్రిఫ్ట్స్లో యూజ్ చేస్తాం. సో టనలింగ్ అంటే తెలుసు కదా మీకు, వర్కింగ్ మెథడ్. సో టనల్ అంటే సో నీకు మౌంటైన్స్ ఉంటాయి కదా ఇలా. సో ఈ మౌంటైన్ ఎక్స్ట్రాక్షన్ జరగాలన్నప్పుడు మనం టనలింగ్తోనే చేస్తాం. ఓపెనింగ్ మేడ్ ఇన్ ద టనల్, ఓపెనింగ్ మేడ్ ఇన్ ద మౌంటైన్ ఆర్ హిల్లీ ఏరియాస్. ఓకే, సో ఇప్పుడు మనకు అరకు వెళ్ళినప్పుడు కానీ అక్కడి నుంచి కానీ టనల్స్ వస్తాయి. పైన మౌంటైన్ ఉంటుంది, మనము బ్రిడ్జ్ ఉంటుంది, రైల్వే బ్రిడ్జ్ పైన మౌంటైన్ ఉంటుంది. ఇది టనల్లోకి వెళ్ళి బయటకు వెళ్తామంటారు కదా, విచ్ హ్యావ్ టూ ఓపెనింగ్స్ ఉంటాయి రైల్వే బ్రిడ్జ్ లాగా. సో అరకు సైడ్ పోయిన వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో దట్ ఈస్ టనలింగ్. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారట, ఫస్ట్ స్టెప్లో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ is charged in large quantity of explosive is packed in large chambers. దీన్ని మనం కయోటీ ఛాంబర్ అంటాం. I will tell you. Inside mine. Then second step,
These chambers are made by driving tunnel called coyote. After packing, next these connected tunnel are backfilled with muck and charged by use of detonating car. ఏం జరుగుతుంది ఇక్కడ? లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ యూజ్ చేస్తారట. సో ఇప్పుడు ఏంటిది, ఇది ఒక మౌంటైన్ ఏరియా అనుకుంటే దీన్ని టనలింగ్ చేద్దాం అనుకుంటున్నా. సో టనలింగ్ చేద్దామని ఇది ఓపెనింగ్ చేశా. సో వాళ్ళు ఏం చేస్తాడు, ఒక కయోటీ ఛాంబర్స్ అని ఉంటుందట. ఆ కయోటీ ఛాంబర్స్లో లైక్ 1000 kgs ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అనేది ఫిల్ చేసి, నాట్ 1000 kgs, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అనేది అందులో ఫిల్ చేస్తారట. ఓకే, డన్, ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోయింది. దీన్ని మనం కయోటీ ఛాంబర్స్ అంటామట. ఓకే, డన్. సెకండ్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఛాంబర్ మొత్తాన్ని ఈ టనల్లో ఇన్సర్ట్ చేసి నీకు డిటోనేషన్ చేస్తారు. ఈ ఏరియా మొత్తం డిటోనేట్ అయిపోయి ఎక్స్ప్లోజివ్తో బ్లాస్ట్ అవుతుంది. సో అర్థమైందా? సో ఇదే ఎందుకు స్పెషల్ అన్నానంటే, మనకు కయోటీ ఛాంబర్స్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లోజివ్ అని ఫిల్ చేసి దాని తర్వాత ఇన్సర్ట్ చేస్తున్నాం. అందులో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అనేది ఫిల్ చేసి. సో ఇప్పుడు ఒక హోల్లో మహా అంటే మనము ఒక్కొక్క హోల్లో మేబీ 5 to 10-15 kgs వరకు ఎక్స్ప్లోజివ్ అనేది ఫిల్ చేస్తాం. బట్ ఇక్కడ 1000 kgs 100 kgs ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేసి మనం బ్లాస్ట్ చేస్తాం. సో coyote blasting is mostly possible in tunneling and rift area. Okay.